నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వాటికి ఆమోదం తెలుపుతూ వచ్చింది క్యాబినెట్. అయితే దీనికి సంబంధించి నిన్న చర్చ జరుగుతున్నప్పుడు కూటమి మంత్రులకు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలకు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఒక చర్చ జరిగినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ మచ్చని ఎందుకు వేసుకోవడం, ఇప్పుడు మిగతా రాజకీయ పరంగా లేదంటే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటాం, కానీ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయండి అనేటువంటి ఒక చర్చ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి సంబంధించి కొంతమంది మంత్రులకు కూడా ఆయన కామెంట్ చేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన అలా అనుంటారా, లేదంటే నిజంగా అలా అనడానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఏమన్నా దొరికినాయా? అంటే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి, ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయమంటే అది కుదరదు, తగిన బలమైన కారణాలు లేకుండా చేయలేము, ఉంటే ఎవరిని స్పేర్ చేయను, మంత్రులు ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా మాట్లాడాలి అని క్యాబినెట్ లో వారు అన్నట్లుగా మీడియాలో చక్కర్లు పడతాం. నిజానికి వారు అలా అన్నారా లేదో మనకు తెలియదు. ప్రభుత్వం ఇంతవరకు దీనిపైన స్పందించలేదు. మామూలుగా ఐఎన్పిఆర్ వాళ్ళు స్పందిస్తుంటారు, ముఖ్యమంత్రి అట్లా అన్నారా లేదు అని స్పందిస్తారు. అట్లాంటివి జరగలేదు కాబట్టి బహుశా అనుండొచ్చేమో. కానీ నిజంగా పత్రికల్లో కొన్ని మీడియాలో వస్తున్నట్టుగా చంద్రబాబు గారు అలా అని ఉంటే అది ఒక మంచి సంకేతమే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు చెప్పింది లాజికలీ కరెక్ట్. ఎందుకని నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి అంటే అది కుదరదు. ఎందుకంటే అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు ఉండాలి. అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే మద్యం కేసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మద్యం కేసులో మద్యంకు ఒక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పాలసీ రూపొందించాడు. డిస్టిలరీలు, అదేవిధంగా ఈ మద్యం డిపోలు, షాపులు, ప్రభుత్వ షాపు, డిపోలు ప్రభుత్వంది, ఒక డిస్టిలరీ మాత్రం ప్రైవేట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ వల్ల ఈ డిస్టిలరీలు ఏమన్నా లాభపడ్డాయా? ఈ డిస్టిలరీలు లాభపడితే ఆ లాభంలో కానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సమర్పించుకున్నారా? ఇదేది ప్రశ్న, ఇదే ఆరోపణ కూడా. ఇది జరగాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ డెసిషన్ డిస్టిలరీకి ఏమైనా అయాచితంగా ఉపయోగపడిందా? నాకు తెలిసి ఏం ఉపయోగపడలేదు. పాలసీ డెసిషన్ ఏంటి? వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, డిపోలు కొంటాయి, ప్రభుత్వ షాపులు అమ్ముతాయి. ఇక్కడ వాళ్ళు లాభపడేదానికి అదనంగా పైపచ్చి నష్టపోయి ఉంటారు లాభపడేదానికి డిస్టిలరీలు. కాబట్టి దాని గురించి పాలసీకి దానికి ఏం సంబంధం లేదు. అది ఎక్కడ వస్తుంది? ఒకవేళ ఆయన అనధికారికంగా ఏమైనా చేసినారు అనుకుంటే ఆ డిస్టిలరీ నుంచి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయా అనేది పత్రికల్లో చేసిన ఆరోపణలాగా, ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలాగా చేసేవచ్చా? చట్టం చెప్పేస్తుందా? రేపు ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ చూపించాలి. కానీ ఆ టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మనం మాట్లాడితే కుదరదు. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులుగా ఉండే పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అట్లా మాట్లాడతాడా అని. మీకు గుర్తుంటే వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రతిపక్షం 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారి మీద ఎన్నో ఆరోపణలు చేసింది, ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ చంద్రబాబు గారిని ఏ కేసులో ఎప్పుడు అరెస్ట్ చేసినారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంకో 3 నెలల ఎలక్షన్ అరెస్ట్ చేసినారు. అంటే 4.5 సంవత్సరం పట్టింది ఆయన్ని అరెస్ట్ చేయడానికి. అంటే పాయింట్ ఏంటంటే ఆరోపణలు చాలా చేశారుగా వైసీపీ వాళ్ళు. మరి ఆరోపణలు చేశారు, అధికారం వచ్చిన వాడిని వేసి ఈయన వేసి అంటే అది కుదరదు. కాబట్టి చట్టం ముందు అరెస్ట్. చంద్రబాబు గారు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు 90% ఉచితంగా డబ్బులు ఇస్తారని, 10% రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ అని అవగాహన చేసుకొని ఆ ఊరు లేని కంపెనీ, అది దాంట్లో కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం, అసలు వాళ్ళు ₹1 ఇవ్వకుండా 10% రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేయడం, ఇమ్మని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం, ఇన్ని కారణాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగినారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చినట్టు చెప్పడానికి ఆధారం లేదు. ఇంత జరిగి ఇంత వ్యయ ప్రయాసాలు చేసుకుంటుంది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఇన్ని తతంగాలు ఉంటాయి. అంటే ఇవేమి లెమ్మ లేకుండా ఏసేసి ఏంటంటే అది కుదరదు. అదే చంద్రబాబు గారు ఎగ్జాక్ట్లీ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నిజంగా ఆ వార్తలు నిజమైంది. అదే మంత్రులు పద్ధతిగా ఉండంటే నిజమే. మీరు మంత్రి ఈ రోజు పెద్దిరెడ్డి అరెస్ట్ అవుతాడు, రేపు రోజే అరెస్ట్ అవుతుంది, ఎల్లుండి జగన్ అరెస్ట్ అయిపోతాడు. ఈ రోజు మంత్రులు అదే కదా మాట్లాడుతున్నారు. చెప్పుకూడదు రెడీగా ఉండు, డిబేట్ లో అదే మాట్లాడు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎవరిని అడుగుతారు, రోజు అంటున్నాం ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నాం అని చెడ్డ పేరు వస్తుంది. అంటే వన్స్ మీరు చెప్పేసిన తర్వాత అరెస్ట్ అయితే ఇంకా విచారణ ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసే రోజు వరకు, ఉదయం వరకు చంద్రబాబు అనే పర్సనాలిటీని అరెస్ట్ చేస్తారనే విషయం ఎవరికి తెలియదు, ప్రచారం కూడా లేదు. అప్పుడే అనుకున్నారు ప్రజలు, ఇది కక్ష సాధింపు అనుకున్నారు. ఇది చివరిలో విచారణ జరిగి చివరిలో అరెస్ట్ చేస్తే
ఉమ్, కానీ ఇక్కడ ఏంటారు, ఓ గెలిచిన రోజు నుంచి జగన్ గ్యారంటీ అరెస్ట్, జగన్ గ్యారంటీ రోజు అదే తారక మంత్రం. అవును. అంటే మీరు ముందే చెప్తున్నారు కాబట్టి ఇంకా దానికోసం విచారణ చేస్తున్నారు అనుకుంటారు, ఇంకా ఎక్కువ చెడ్డ పేరు వస్తుంది. ఉమ్, కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంత్రులు ఎలా పడితే ఎలా మాట్లాడితే ప్రభుత్వానికి నష్టం అని చెప్పి ఉద్దేశం చంద్రబాబు గారు మాట్లాడి ఉండొచ్చు. ఓకే. అయితే దీని ఆధారం చేసుకుని ఇంకా అరెస్ట్ చేసే అవకాశం లేదా? నేనైతే దీని ఆధారం చేసుకుని కాదు, కానీ కేసును స్టడీ చేసినంత మేరకు జగన్ అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. ఓకే. 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 ఒకవేళ ఉమ్, ఏమైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అనుకుంటే ఉమ్, విచారించడానికి ఏ ఆధారం అవసరం లే, అనుమానంతో విచారించవచ్చు. అవును. ఉమ్, మాకు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు కొన్ని రోజులు జైల్లో పెట్టాలని కూడా పెట్టచ్చు. ఉమ్, ఎట్లయినా సరే మేము పెడతామండి, అవన్నీ కుదరదండి, ఉమ్, వస్తే బెయిల్ మీద వస్తాలనుకుంటే 60 రోజులు లేదా 90 రోజులు బయట వస్తాడు. ఉమ్, ఈ 3 నెలలు పెట్టడం ద్వారా మీరు ఏమి సిగ్నల్స్ ఇస్తారు, ఉమ్, ఎంత బదనామం అవుతారు? ఉమ్, అయినా సరే మేము చేస్తామంటే దాన్ని మనం ఏం చేయలేం, అరెస్ట్ కూడా చేయొచ్చు. ఉమ్, కానీ ఉమ్, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కేసును స్టడీ చేస్తే ఆయన అరెస్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు ఉమ్, చంద్రబాబు గారు కూడా కేబినెట్ లో అంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉమ్, కానీ మరింత ఫిక్స్ చేసుకోవచ్చు, జగన్ ఈ కేసులో అసలు అరెస్ట్ చేయడం కుదరదు, చేయరని అనుకుంటున్నాను. ఉమ్, ఉమ్. అయినా మేము చేసేయాలనుకుంటే చెయ్యొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా ఇలాంటి పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయంగా అవి ఎంత ఇంపాక్ట్ చేస్తాయి అనేది ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా ఉంటుందా? ఆయన ఒక విధంగా గతంలో చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారి సమయం నుంచి అంతకుముందు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు చూసుకుంటూ వచ్చారు, ఆరోపణలు చాలా వచ్చాయి. కానీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అరెస్ట్ అనేటువంటి ఒక అంశం తప్పితే మిగతా అన్నీ కూడా రాజకీయంగా ఆయన చాలా సీరియస్గా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలో ఆయన చాలా క్లారిటీతో ఉంటారు కదా. బేసిక్ గా అశోక్ గారు, బేసిక్ మొన్న ఉమ్, చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన దాని కారణంగా జగన్ ఓడిపోలా. ఉమ్, కానీ ఏం ఫలితం వచ్చిందంటే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఉమ్, ఇంతకు మించి మనకి ఏం జరుగుతుంది సావో రేవో తేల్చుకుందామని దిగేసినారు. అవును. అంటే చంద్రబాబు గారిని వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు భువనేశ్వర్ గారు బయటికి రావడం, బ్రాహ్మణి గారు బయటికి రావడంతో ఉమ్, మన బాస్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంత మించి ఏం జరుగుతుంది, సావో రేవో ఇది ఇంకా మనం కానీ ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా మనం మూసుకేసుకోవాల్సిన రాజకీయాల్లో సంగతి తేల్చేద్దామని ప్రాణాన్ని తెగించి నిలబడేశారు ఎలక్షన్ లో. ఉమ్, చంద్రబాబు గారు అరెస్ట్ దారి తీసింది. ఓకే. పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందా లేదా అనేసి పొత్తు దారి తీసింది. అవును. అంటే ఉమ్, భయం వచ్చే ఐక్యత దారి తీసేసింది. ఉమ్, రేపు జగన్ గారు అరెస్ట్ చేసినా అదే జరుగుతుంది. ఉమ్, కార్యకర్తలు మీరు వాడిని అరెస్ట్ చేస్తాం వీడిని అరెస్ట్ చేస్తాం అని రెడ్ బుక్ అని పేరు పెట్టిన కానీ ఈ ఐక్యత వచ్చి నిన్న ధర్నా 1 year కే 5 ఏళ్ళు చేయాల్సిన ప్రోగ్రామ్ చేసినారు. అవును. ఉమ్, రేపు జగన్ అరెస్ట్ చేస్తే ఇంకా మనం దాడో పేడో తెలుసుకోకపోతే కుదరదని మళ్ళీ వాళ్ళు యాక్టివ్ గారా? అవును. ఖచ్చితంగా 4 ఏళ్ల ముందు యాక్టివ్ అయితే వాళ్ళకి నష్టమే కదా. కాబట్టి చంద్రబాబు గారికి ఈ అవగాహన ఉంటుంది, పొలిటీషియన్స్ ఎవరికైనా ఉంటుంది. ఉమ్, కానీ కొన్ని సందర్భాలు అధికారం అనేది కొంచెం కళ్ళు కప్పేస్తుంది. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కామెంట్ చేశారని వార్తలు వస్తున్నాయంటే ఆయన ప్రాక్టికల్ గా ఉన్నాడని అర్థం. ఎస్. లేదు చేయాల్సిందే ఒకసారి అని ఇగోకు పోయిన అనుకో చెయ్యొచ్చు, ఓకే. ఇగోకు పోతే చెయ్యొచ్చు. లేదు ప్రాక్టికల్ గా ఆలోచించేటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ విచారించడం సాధ్యం కాదని అనుకుంటున్నాను.